అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మీనరాశి జాతకులు డిసెంబర్ మాసంలో 13వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున శుభవార్తలు, అందులోన భయంకర సంఘటనలు ఈరోజు ఇలా మిళితమై ఉండబోతుంది. మీ జీవితం అయితే మారబోతుంది. ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారు అనే అన్ని వివరాలు కూడా వీడియోలో సంపూర్ణంగా సవివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. తమలపాకు పైన అంజనం వేసి ఏ సమస్యకైనా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడినటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురూజీ మహదేవ. ఫోన్ నెంబర్ 9440375444. ఒక గొప్ప శుభవార్త ఈరోజు మీకోసం ఎదురు చూస్తుంది. అద్భుతవంతమైన నిజాలతో నిండి ఉన్న రోజు ఇది. ఎవరు ఈ వీడియోని అయినా ఒంటరిగానే చూడండి. ఎందుకంటే ఈ అవకాశం మిస్ చేసుకుంటే మీరు జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ జీవితంలో ఇంతటి అద్భుతం జరగటం ఇదే మొదటిసారి అన్నట్లుగా మీ మనస్సు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు అద్భుతాలు, శుభాలు జరిగాయి. కానీ చాలా కాలం నుంచి కష్టాలే మిమ్మల్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి కష్టాల ఊబిలో కూరుకున్న మీకు ఈ యొక్క శుభవార్త చిన్నది అయినా పెద్దది అయినా మీకు చాలా పెద్దగానే అనిపిస్తుంది. ఇంతటి ముఖ్యమైన ప్రత్యేకమైన అవకాశాన్ని మిమ్మల్ని చేజారనివ్వొద్దని వేడుకుంటున్నాము. కొత్త కాలం మొదలవుతున్న ఈ సమయంలోనే ఇంతటి అద్భుతవంతమైన శుభవార్త మీకు అందుతుంది. ఈసారి మీరు ఎంత ముఖ్యమైన వారు, మీ జీవితానికి ఎంత ప్రాధాన్యత లభించబోతుందో ఆలోచించండి. వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది కదా. మీరు చాలా అదృష్టవంతులే. ఎందుకంటే మీ పైన పరమాత్మ ఆశీర్వాదం ఉంది. మీ అన్ని పనులు నెరవేరబోతున్నాయి. మీరు త్వరలోనే గొప్ప వ్యక్తిగా మారబోతున్నారు. ధనవంతులు అవుతారు. ఇలాంటి సంకేతాలు అందుతున్నాయి. ఈ అద్భుత మార్పు వెనుక మీ యొక్క రాశ్యాధిపతి కారణము. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు గురుడు. గురుడు బలమైన లాభస్థానం 11వ స్థానంలో అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. ఇప్పుడు చెప్పే ఈ 4 విషయాలు శ్రద్ధగా వినండి. మీ మనసులో స్థిరంగా ఈ యొక్క విషయాలను ఉంచుకోవాలని భగవంతుడే మా ద్వారా పలికిస్తున్నాడని మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే గనక ఏదైనా మంచి ఎవ్వరూ చెప్పినా, చిన్నవారు చెప్పినా, పెద్దవారు చెప్పినా విని ఆలకించాలి. మంచి అయితే ఖచ్చితంగా ఆ యొక్క కార్యాన్ని చేయాలి. ప్రపంచమంతా అప్పుడే మీ పాదాల చెంతకొస్తుంది. మీరు వింటుంది నిజమే. మీ జీవితంలో ఈరోజు అత్యంత అద్భుతవంతమైన సమయంగా నిరూపితం కాబోతుంది. ఇది మేము చెప్పడం లేదు, సాక్షాత్తు దేవతలు ఈ సంకేతాలు ఇస్తున్నారు. ఆ సంకేతాలను మేము భవిష్యవాణిగా స్వీకరించి మీకు చెప్పడం జరుగుతుంది. మొదటి నుండి చివరి వరకు వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము చెప్పే ప్రతి పదం కూడా మీరు అర్థం చేసుకుని వింటేనే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. కావున నమ్మకంతో వీడియో వినండి. చివరాఖరికి మీకు నిజం కాదు అనిపిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ముందుగా జై హనుమాన్, జై లక్ష్మీమాత అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ని మాకు అందచేయండి. ఇలా చేయడం ద్వారా హనుమంతుని ఆశీస్సులు, లక్ష్మీ తల్లి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మంచి చేసేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మేము చెప్పబోయే సమాచారం యొక్క సత్యాన్ని తెలుసుకుంటే మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. అవును, విశ్వం ఒక సంకేతాన్ని పంపించింది ఈ రోజున. కానీ ఈసారి సంకేతం కొంచెం భిన్నంగా ఉంది. పాత బాధ, పాత పోరాటం, పాత నిరాశ ఇప్పుడు ముగియబోతున్నాయి. ఈ యొక్క సంకేతం అయితే ఇలా చెప్తుంది. ఈ గొప్ప కాలంలో కూడా మీ ఆరోగ్య విషయంలో 6వ స్థానంపై దృష్టి. చిన్నపాటి సవాల్ను ఈరోజు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. మరియు మీరు ఈ 4 విషయాలు పట్టుకోగలిగితే మీ జీవితంలో మొదట అలాంటి రోజులుగా మారిపోతుంది.
ఇందులో అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ ఇంటికి అధిపతి అయిన సాక్షాత్తు మహాదేవుడు వచ్చేస్తాడు. అవునండి, మీరు చాలా అదృష్టవంతులు. అందుకే మీ జీవితంలోకి, మీ ఇంట్లోకి ఇంతటి గొప్ప శక్తి అడుగు పెట్టబోతుంది. మీరు చింతించాల్సిన అవసరం లేదు, విచారించాల్సిన అవసరం కూడా లేదు. భగవంతుడు ఏది చేసినా అంతా మన మంచి కోసమే జరుగుతుంది. ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎల్లప్పుడూ కూడా భగవంతుని పాదాల చెంత ఉండండి. రాబోయే కాలం మీకు అత్యంత ఉత్తమంగా ఉండబోతుంది. ఈ సమయం వస్తుంది, అప్పుడు మీ అన్ని పనులు నెరవేరుతాయి. మీ అన్ని అసంపూర్తి కలలు సాకారమవుతాయి. మరి అటువంటి సమయమే ఇదిగా చెప్పొచ్చు. భగవంతుడు స్వయంగా మీ యొక్క జోలిని నింపుతాడు. మీరు పట్టుకోలేనంత సంతోషాన్ని నింపుతాడు. అందుకే ఈరోజు మేము వచ్చాము. ఈ వీడియో మీ కంటపడింది. మేము మీకు కేవలం 4 విషయాలు మాత్రమే చెప్తాము. మీరు ఈ 4 విషయాలను మనసులో ఉంచుకుంటే అప్పుడు ప్రపంచమంతా మీ పాదాల చెంత ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాము. స్నేహితులరా, చెప్పే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని కామెంట్స్లో మాకు సందేహాలు ఉంటే చెప్పండి. ముఖ్య విషయాలు 4. 1. ఆలోచనను ఉన్నతవంతంగా ఉంచడము, అనగా అధిక లక్ష్యాలు. స్నేహితులరా, మొదటి విషయం, మీ ఆలోచనలను ఎప్పుడూ కూడా చిన్నదిగా చేయొద్దు. ఎందుకు చేయాలి? పెద్దగానే ఆలోచించండి. ప్రజలు ఏమంటారు, ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు, ఇవన్నీ వారికే వదిలేయండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మిమ్మల్ని చూసి నవ్వేవారు మీ విజయాన్ని చూసి ముందుగా చేతులు జోడించి నిలబడతారు. ఇక్కడి వరకు స్నేహానికి కూడా చెయ్యి చాపుతారు. అలాంటి వ్యక్తులకు సిగ్గు కూడా అనిపించదు. వెంటనే మిమ్మల్ని తమ ప్రియమైన మిత్రుడిగా, సోదరుడిగా, బంధువుగా పిలవడం ప్రారంభించేస్తారు. మీ అభివృద్ధిని చూసిన వెంటనే మీ వారుగా మారిపోతారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, క్షణంలో మారిపోయే వ్యక్తులను ఎప్పుడూ కూడా నమ్మకూడదు. దానికంటే మెరుగైంది శత్రువే. ఎందుకంటే అతను ఎదురుగా వచ్చి దాడి చేస్తాడు, కానీ మీ వెనుక మాట్లాడే వ్యక్తి ఎప్పుడూ మీ చెడుని కోరుకుంటాడు. మహాదేవుడు కూడా ఎల్లప్పుడూ మీతోనే నిలబడి ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో మీకోసం కొత్త కొత్త యోగాలను సృష్టిస్తున్నాడు. అనగా ఉద్యోగంలో మీరు అసాధ్యంగా అనిపించే ఒక పెద్ద లక్ష్యాన్ని ఈ రోజున ఎంచుకుంటే, ఆ లక్ష్యం కోసం మీరు నిలబడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. నిరాశ చెందవద్దు. ఇది పరమాత్మ సంకేతం. మిమ్మల్ని ఇంతటి సమర్థులుగా చేస్తున్నారు. ఇంతటి సమర్థులుగా నిలబెట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు. అందుకే భగవంతునికి ధన్యవాదాలు చెప్పండి. ప్రియమైన భక్తులారా, ఒట్టేసి చెప్తున్నాము, ఈ యొక్క కాలం మీకు అత్యంత మంచిది, అత్యంత ప్రత్యేకమైంది, అత్యంత ముఖ్యమైంది. ఇలా అవ్వాలని మేము కూడా మీకోసం ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే దేవతల దేవుడైన మహాదేవుడు మీకోసం ఏకకాలంలో 4 పెద్ద యోగాలు ఈరోజు సృష్టించాడు. ఈ యొక్క యోగం కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు. మనస్సుతో మీరు కష్టపడితే గనుక తప్పకుండా ఈ యోగాలను మీరు పొందుకోగలుగుతారు. ఈ యొక్క యోగం ప్రత్యక్ష ప్రభావం మీ జీవితంపై పడుతుంది. మరి మీ అదృష్టం పూర్తిగా మారబోతుంది. మీరు విన్నది నిజం. ఈ యొక్క రాబోయే ఈ రోజు మీ ఆలోచన మీ తలరాత రాస్తుంది. మీరు పెద్దగా ఆలోచిస్తే పెద్దగా పొందుకుంటారు. చిన్నగా ఆలోచిస్తే మీ అదృష్టం కూడా చిన్నదైపోతుంది. మీరు మీ లక్ష్యాన్ని పెంచుకోండి. ఇప్పటి నుంచి ఈ కలలు కనండి. కలను పెద్దగా కనండి. మీతో మీరు చెప్పుకోండి, నన్ను ఆపేవారు ఎవరూ లేరు. మీతో ఉన్నవాడు మీకు ముందుకు సాగడానికి సహాయం చేసేవాడు. మీకు కొత్త జీవితాన్ని ఇచ్చేవాడు. ఎల్లప్పుడూ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఏది జరిగినా మంచికే జరుగుతుంది. ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి. నిరాశగా ఉంటే మీ జీవితం నాశనమవుతుంది. అందుకే జీవితంలో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి. మీకు కావలసిన అతి పెద్ద శుభవార్త లభిస్తుంది. మీకు కావలసిన ధనం, ప్రేమ, గౌరవం, ఇల్లు, మానవ సన్మానం అన్నీ మీకు లభిస్తాయి. ఇది పరమాత్ముని ఆశీర్వాదం. కానీ ఎప్పుడూ కూడా తప్పు చేయకండి. ఎల్లప్పుడూ కూడా భగవంతునికి భక్తుడిగా ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కింద పడేయడు. మరి మీ మనసులో ఎల్లప్పుడూ కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏది జరిగినా మన మంచికే జరుగుతుందని మనసులో ఉంచుకోండి. మొదటి పాయింట్ ఏంటి అంటే, మీ లోపల ఉన్న ధైర్యమే మీ అతి పెద్ద సంపద. మీ శక్తిని నమ్మండి. ప్రపంచం మీ ముందు వంగుతుంది. మరి మిత్రులారా, భగవంతుడు చాలా ఆలోచించి అర్థం చేసుకుని మన జీవితంలో మార్పులు తెస్తాడు. మరి ఈ రోజున మీ పైన స్వయంగా మహాదేవుని యొక్క అద్భుత దృష్టి ఉంది.
అద్భుతం జరుగుతుందని హామీ ఇస్తున్నాము. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక కమెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. ఇక రెండవది శక్తిని వృధా చేయకుండా ఉండడం అనగా ప్రశాంతత. మరి స్నేహితులరా, ఈ విషయాలు కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క రెండవ విషయం, మీ శక్తిని ఎవ్వరికీ కూడా వృధాగా ఇవ్వద్దు, వృధా చెయ్యనివ్వకండి. అవును, మీరు వింటుంది నిజమే. ఈ విషయం చాలా వరకు సెన్సిటివ్గా అనిపించవచ్చు, చాలా లోతుగా అనిపించవచ్చు. మన శక్తిని ఎవ్వరికీ వృధాగా ఇవ్వకూడదు. పరుల పాలు మన శక్తిని చెయ్యకూడదు. మన సమయం, మన శక్తి పోతే తిరిగి రానివి. కావున మీరు ఏమిటంటే తనకు మాలిన ధర్మం కూడా ఎవ్వరికీ చెయ్యొద్దు. మీ లక్ష్యం నుండి మిమ్మల్ని పక్కకి జరుపుతున్న వారితో మీరు పక్కకి జరిగిపోవాలి. 99% మంది ప్రజలు ఇక్కడే తప్పు చేస్తారు. ఈ రాశి జాతకులైతే 100% మంది కూడా ఈ తప్పు చేస్తున్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకూడదు, పశ్చాత్తాప పడకూడదు, చింతించకూడదు. మన అదృష్టంలో ఏది రాసి ఉందో అదే జరుగుతుంది. మనకి ఏది దక్కుతుందో భగవంతుడు స్వయంగా అదే ఇస్తాడు. మరి అదృష్టం యొక్క రాతను ఎవరూ మార్చలేరు కదా. అందుకే ప్రతి పరిస్థితుల్లో సంతోషంగా ఉండాలని ఆలోచించండి. 100% విచారంతో ఉండదు. అలాగే ఎందుకంటే ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని నిరాశపరచాలని కోరుకుంటుంది, మిమ్మల్ని నిరుత్సాహపరచాలనుకుంటుంది. మీరు ఎంత ఎవరికి చేసినా, ఎంత కష్టపడినా మీ వల్ల కాదు అన్నట్లుగా మాట్లాడుతుంది. మీ శక్తి వృధా చేస్తుంది, మీ సమయం వృధా చేస్తుంది, మిమ్మల్ని విచారంగా ఉంచాలని కోరుకుంటుంది. కానీ మీరు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడు ఏది చేసినా అంతా మన కోసమే చేస్తున్నాడని భావించాలి. మనం చేసిన మంచి పనులకు సరైన ఫలితం మనకి ఎప్పుడూ లభిస్తుంది. మేము ఎప్పుడూ విచారంగా ఉండము. భగవంతుడి భక్తి ఎల్లప్పుడూ కూడా చేస్తూనే ఉంటాము. భగవంతుడిని ధ్యానిస్తాము అనుకోవాలి. అప్పుడే మీ దైవిక శక్తుల దయ లభిస్తుంది. మరి ఈ జీవితం పూర్తిగా కూడా మారిపోతుంది. మేము జోక్ చేయడం లేదు, ఏది నిజమో అదే చెప్తున్నాము. అవును స్నేహితులారా, మీ లోపల ఉన్న శక్తి ఉంది కదా, అది బంగారు నిధి, సంపద. ఎవరి మాటలకు వచ్చి ఎవరి పనికి మాలిన ఆలోచనల్లో పడి మీ శక్తిని కోల్పోనివ్వద్దు. రాబోయే రోజుల్లో మీరు పశ్చాత్తాపపడాల్సి రావచ్చు. మీరు చాలా ఎక్కువ దుఃఖాన్ని, బాధను అనుభవించాల్సి రావచ్చు. ముఖ్యంగా మీ ప్రేమ జీవితంలో లేదా భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న వాదనలకు ఏ రోజు తావివ్వద్దు. మీ మౌనమే విజయాన్ని సాధిస్తుంది. చూడండి, మన జీవితంలో సమస్యలు మనల్ని బలపరచడానికి, మనం గొప్ప వ్యక్తిగా మార్చడానికి వస్తాయి. ఎప్పుడూ కూడా నిరాశ చెందకండి. అంతా బాగానే జరుగుతుంది, కోపంగా ఉండొద్దు. భగవంతుని ప్రతి నిర్ణయంపై సంతోషంగా ఉండండి. భగవంతుడు ఏది చేసినా అదంతా కూడా మంచికే చేస్తాడు. అవునండి, ఈరోజు మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ధనాన్ని ఆకర్షిస్తారు. మీరు మీపై ఎంత దృష్టి పెడితే విశ్వం మీకోసం అన్ని మార్గాలు తెరుస్తుంది. నమ్మకం లేదా? అయితే వీడియో వరకు చూడండి. మేము చెప్పిన ఒక్క మాట కూడా తప్పనిపిస్తే మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. మేము మీకు సమాధానం ఇస్తాము. ఎవరితోనూ వాదించడం, ఎవరితోనూ పోట్లాడడం, ఎవరిపైన కోపగించుకోవడం ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే విశ్వం చెప్తుంది, ప్రశాంతంగా ఉండు, పెద్ద విషయాలు మీకు అందబోతున్నాయి. కానీ మీరు కోపంలో ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, లేదా ఎవరితోనైనా వాదించినా, పోట్లాడినా, కోపగించుకున్నా అది మీకే నష్టం. మాకు లభిస్తున్న సంకేతం మమ్మల్ని బలోపేతం చేయడానికి అని భావించండి. కాబట్టి దయచేసి మా మాటలను జోక్గా భావించే తప్పు చేయొద్దు. ఎందుకంటే మీ జీవితంలో డబ్బు రాబోతుంది, మరియు ఆ డబ్బుతో మీరు ఏదైనా సాధించవచ్చు. అది ఏదైనా కావచ్చు. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే, శాంతమే మీకు ఆభరణం. ఈ రోజున మీ మౌనమే మీ సంపదను ఆకర్షిస్తుంది. 3 కష్టాన్ని నమ్మడము అనగా ఫలితాలు. మరి స్నేహితులారా, మూడవ విషయం, కష్టం ఎల్లప్పుడూ మోసం చేయదు. అవునండి, ఆలస్యం చేయొచ్చు ప్రతి ఫలితానికి, కానీ ఖాళీ చేతులతో ఎప్పుడూ కష్టం పంపదు. మీరు విన్నది నిజం. భగవంతుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు, భగవంతుని అనుగ్రహం ఇంట్లో ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయంగా ఉండదని మేము మీకు చాలాసార్లు చెప్పాము. ఈ మాట ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతున్నట్లుగా మాకనిపిస్తుంది. కష్టానికి ఫలితం 2-3 రెట్లు పెరిగి తిరిగి వస్తుంది. అంటే మీరు ఊహించని దానికంటే చాలా రెట్లు ఎక్కువగా లాభం మీకు లభిస్తుంది. శుభవార్తలు మీ జోళీలోకి వస్తాయి. పెద్ద పెద్ద అవకాశాలు లభిస్తాయి. మీరు ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ ఈ రోజున మంచి ఫలితాన్ని ఇస్తుంది. పాత అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడతాయి. కానీ స్నేహితులారా, మన జీవితంలో ఏది జరిగినా
అదంతా మన మంచికే జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడూ మన చెడు కోరుకోడు. మనం ఎలాంటి కర్మలు చేస్తామో అదే ఫలితం అనుభవిస్తాము. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఈ రోజున స్వీట్స్ పంచడానికి సిద్ధంగా ఉండండి. చాలా పెద్ద శుభవార్త మీకోసం వేచి ఉంది. మీరు ఏ పని చేసినా, ఉద్యోగం, వ్యాపారం, చదువు, షేర్ మార్కెట్, ట్రేడింగ్, ఏ రంగంలో అయినా కూడా ఈ రోజున మీకు దాని ప్రతిఫలితం లభిస్తుంది. మీరు పట్టుకోలేనంత డబ్బు తిరిగి వస్తుంది. సంతోషంతో నృత్యం చేయడం ప్రారంభిస్తారు. అలాగే ఈ రోజున మీ అదృష్టం ఎంత వేగంగా ఉంటుందంటే కేవలం కొద్దిపాటి ప్రయత్నం చాలు విజయం మీ పాదాల చెంత ఉంటుంది. నమ్మకం లేదా? కేవలం కొంచెం కష్టపడండి. విజయం మీ అడుగులను ముద్దాడుతుంది. ఏది జరిగినా మంచికే జరుగుతుంది. మన జీవితంలో భగవంతుని ఆశీర్వాదం చాలా ప్రత్యేకమైంది. స్నేహితులారా, మీపై దేవతల దృష్టి ఉంది. మీ నుంచి ఎక్కడైనా తప్పు జరగకూడదు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేయకూడదు. భగవంతుడు అంతా చూస్తున్నాడు. రాబోయే కాలం మీదే అవుతుంది. మీరు కోరుకున్న అన్ని సంతోషాలు మీకు లభిస్తాయి. ఎప్పుడూ కూడా ఇతరులను తప్పుగా మాట్లాడద్దు. మీకు ఏది లభిస్తున్నా దుఃఖం, సంతోషం, డబ్బు అదంతా కూడా మీ కర్మ, మీ యొక్క కష్టం వల్లనే వస్తుంది. స్నేహితులారా, కేవలం ఆగిపోకండి, అలసిపోకండి, సందేహించకండి. ఎందుకంటే దేవతల దేవుడైన మహాదేవుడు మీపైన దయ చూపించాడు. పెద్ద పెద్ద అదృష్టాలు మీ పేరు మీద తగులుతాయి. పెద్ద పెద్ద శుభవార్తలు మీకు లభిస్తాయి. మరియు విశ్వం యొక్క శక్తులు మీకు మద్దతుగా ఉండడం ఇదే మొదటిసారిగా జరుగుతుంది. విచారంగా ఉండొద్దు. మేము మీకు సత్యాన్ని చెప్తున్నాము. జీవితంలో ఏది జరిగినా మంచి జరుగుతుంది. అందుకే విధిని ఎవ్వరూ దాటలేరు. 3వ పాయింట్ ఏమిటంటే కష్టం మరియు యోగ్యత ఇప్పుడే లాభాలుగా తిరిగి వస్తాయి. విజయం మీ పాదాల చెంతకు రాబోతుందని. ఇక 4వ విషయం గురించి మనం చర్చిద్దాము. మీ యొక్క మనసులో ఈ యొక్క 4వ విషయం గురించి అస్సలు అనుకుని ఉండరు. మీరు చేసుకున్న వాగ్దానాన్ని పూర్తి చేయడం, అనగా ఆత్మగౌరవం. ఇది మీకు కూసింత ఎక్కువ పాళ్లల్లోనే ఉంది. ఈ యొక్క 4వ విషయం, మీరు చేసుకున్న వాగ్దానాన్ని పూర్తి చేయడం అత్యంత ముఖ్యమైన విషయం. మీరు చేసుకున్న వాగ్దానాన్ని తప్పక పూర్తి చేయండి. ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలు ఉల్లంఘించినా పర్వాలేదు, కానీ మీరు చేసుకున్న వాగ్దానాలు ఎల్లప్పుడూ పాటించాలి, ఉల్లంఘించొద్దు. లేదంటే తర్వాత మీపై సిగ్గుపడతారు. మీపైన మీకే కోపం వస్తుంది. అందుకే మీరు చేసుకున్న వాగ్దానాన్ని ఈ రోజు నుండి ఉల్లంఘించకండి. గతంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే కూడా వాటిని చెడు కాలంగా భావించి వదిలేయండి. కానీ ఈ రోజు నుండి ఎలాంటి తప్పులు చేయొద్దు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. మీతో నేను మారతాను అని చెప్పుకుంటే మారండి. నేను నా జీవితాన్ని సరిదిద్దుకుంటాను అని చెప్పుకుంటే సరిదిద్దుకోండి. కోపం తగ్గించుకుంటాను అనుకుంటే తగ్గించుకోండి. అనవసర పనుల మీద ధ్యాస తగ్గిస్తానంటే తగ్గించుకోండి. ఎవరికైనా రుణం తీరుస్తానని వాగ్దానం చేస్తే కష్టపడండి. ఆ కష్టానికి మార్గాలు వెతకండి. ఈరోజు ఆ మార్గం దొరుకుతుంది. మీరు చేసుకున్న ఒక వాగ్దానం ఈరోజు పూర్తి చేసే విధంగా ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే తనను తాను జయించిన వ్యక్తి ముందు ఈ విశ్వం అంతా కూడా తలంచుతుంది. ఇలాంటి సంకేతాలు అదృష్టవంతులకు మాత్రమే లభిస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చాలా అదృష్టవంతులు. అందుకే మీపైన ఇంతటి గొప్ప శక్తి దయ చూపించింది. స్వయంగా మహంకాళి దయ చూపించింది. ఈ 4వ పాయింట్ మొత్తంగా ఆత్మ విజయమే ఎప్పుడూ కోరుకుంటుంది. మంచి ఆత్మ ఉన్న ఈ రాశి వారికి మంచి విజయం ఎప్పుడూ ఉంటుంది. మంచి ఆత్మ అంటే మంచి వ్యక్తిత్వం. కనుకని మీరు ఏర్పరచుకున్న ఒప్పందాన్ని ఎప్పుడూ భంగపరచవద్దు. గ్రహ ప్రభావం, పరిష్కారాలు. అలాగే స్నేహితులరా, ఇప్పుడు ఉన్న గ్రహ ప్రభావం, పరిష్కారాల గురించి కూడా తెలుసుకుందాము. ఒక దైవిక మాట వినండి. ఒక శక్తివంతమైన ఆశీర్వాదం. దానిని మేము మీకు బాగా చెప్పగలుగుతున్నాము. పెద్దగా వినాలని అభ్యర్థిస్తున్నాము. ఇలాంటి సంకేతాలు మీకు మళ్ళీ మళ్ళీ లభించవు. మా మాటను దయచేసి సరదాగా తీసుకుని పక్కన పెట్టొద్దు. ఏది చెప్పినా సత్యమే. ఎందుకంటే భగవంతుడి మా ద్వారా తెలియజేస్తున్న మాట. అయితే ఈ విషయాలు శ్రద్ధగా వినండి. ఈ సమయం మీ రాశ్యాధిపతి అయిన గురుగ్రహం యొక్క అనుకూల దృష్టి వల్ల మీ జ్ఞానము, నిర్ణయాలు సరైన మార్గంలో ఉంటాయి. మీ అదృష్టం ఈ రోజున
ఎలా ఉంటుంది అంటే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు మీ అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి ఈ రోజున ఎరుపు రంగు, పసుపు రంగు దుస్తులు ధరించండి. విజయం సులభతరమవుతుంది. మీ అదృష్టం 4 దిక్కుల శక్తుల ఆశీర్వాదం ఉంది. దక్షిణ దిశ మీ శత్రువులను బలహీనపరుస్తుంది. ఉత్తర దిశ ధనం మరియు శ్రేయస్సు తెస్తుంది. తూర్పు దిశ కొత్త అవకాశాలు తెస్తుంది. పశ్చిమ దిశ మీకు రక్షణ, స్థిరత్వం ఇస్తుంది. ఈ 4 విషయాలు 4 దిక్కుల సంకేతం మిమ్మల్ని ఆ స్థానానికి తీసుకొని వెళ్ళబోతుంది. అక్కడికి చేరుకుని స్వయంగా ఆశ్చర్యపోతారు. మేము అందించిన ఈ సమాచారం మీకు అప్పుడే బోధపడుతుంది. ప్రపంచమంతా మీ పాదాల చెంత ఉంటుందని ధీమా కలుగుతుంది. మేము చెప్పిన ఈ 4 విషయాలను మాత్రం ఇక మీ జీవితంలో పాఠంగా మీరు అవలంబించాలి. ఈ యొక్క పరిష్కారాలు చెప్తాము అన్నాం కదండి. ఎందుకంటే మేము ఈ రాశి జాతకాన్ని విశ్లేషించాము. సరైన సమాచారాన్ని అందించడం మా ధర్మమే. ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఈ 4 విషయాలు అర్థం చేసుకోండి. మొదటిగా ఆలోచన ఉన్నతవంతంగా, 2 శక్తిని వృధా చేయకుండా, 3 కష్టాన్ని నమ్ముతూ, 4 మీకు మీరు చేసుకున్న వాగ్దానాన్ని పూర్తి చేస్తే మీ జీవితంలో మీరు అప్పుడే ముందుకు వెళ్తారు. అత్యంత శుభ రోజులను గడపగలుగుతారు. అత్యంత లాభ రోజులుగా ఉండబోతాయి. ఈ రోజున మాత్రం మీలో, మీ ఆలోచనల్లో భగవంతుడే ఒక స్పృహను తెస్తాడు. కానీ ఈ మార్పుని ఈ రోజుకే పరిమితం చేయకుండా, ఈ మార్పుని రోజులు గడిచే కొద్దీ కూడా ఇంకా ఎక్కువగా మీరు ఈ విషయాలను శ్రద్ధగా పఠిస్తూ అవపోసన పట్టాలని మేము కోరుకుంటున్నాము. మీరు మీ పనితో ఎప్పుడు రాజీ పడకూడదు. కష్టాన్ని కొనసాగించాలి అప్పుడే. కానీ మీరు మీ పనితో ఎప్పుడూ రాజీ పడకూడదు. కష్టాన్ని కొనసాగించాలి. అప్పుడే ఈ పనులన్నీ సాధ్యమవుతాయి. గుర్తుంచుకోండి, ప్రపంచం తమను తాము మార్చుకున్న వారి పాదాల చెంతకే వంగుతుంది. మీ కృషి లేకుంటే ఎంతటి గ్రహస్థితి ఉన్నా ఏదీ జరగదు. మీరు అవును మారబోతున్నారు. మీరు వింది నిజం. లేవబోతున్నారు, ప్రకాశించబోతున్నారు. పరిష్కారం గురించి తెలుసుకుందాం. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం లేదా దుర్గామాతకు దీపం పెట్టడం వల్ల ఈ రోజున మీకు అదనపు ధన లాభం కలుగుతుంది, రక్షణ వస్తుంది. వీలైతే మీరు ఈ యొక్క పరిష్కారాన్ని ఎప్పుడూ పాటించండి. మీ విలువైన సమయం నుండి కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ యొక్క రాశి ఫలం గురించి ఇక్కడ చెప్పడం, మీరు తెలుసుకోవడం అవసరం. గతంలో మహాదేవుని కోరుకున్న ఏ కోరిక అయినా ఈ రోజున నెరవేరబోతుందని మీరు నమ్మండి. ఖచ్చితంగా ఇలా నమ్మండి. మహాదేవుని, గురుదేవుని యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మీపై బలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. హర హర మహాదేవ. మహాదేవుడు అందరి కోరికలను నెరవేరుస్తాడు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. గొప్ప శక్తుల ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఏమిటంటే గనక ఈ రోజున కష్టాన్ని నమ్ముకోండి. మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎవరి మాటల్లో పడిపోవద్దు. సమయాన్ని ఎవ్వరికీ కేటాయించొద్దు. మీరు జాగ్రత్త వహించండి. సంబంధాల్లో ఫిర్యాదులు దూరమై పరస్పర మాధుర్యం పెరుగుతుంది. మీ ఉత్తమ వ్యక్తిత్వం, సరళ స్వభావం కారణంగా సమాజంలో గౌరవం, ప్రతిష్ట నిలబడతాయి. భూమి కొనుగోలు, అమ్మకం సంబంధిత పనులు, ముఖ్యమైన డీల్ జరగవచ్చు. అనుభవజ్ఞులైన వ్యక్తితో మీ కలయిక లాభదాయకంగా నిరూపితమవుతుంది. ఈ సమయంలో ప్రజలతో మాట్లాడడం ద్వారా మీకు ప్రత్యేకమైన ప్రయోజనం లభిస్తుంది. అయితే వాతావరణం కారణంగా వచ్చే బద్ధకాన్ని మీపై ఆధిపత్యం చేయనివ్వదు. లేదంటే కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. మేము చెప్పేది మీకు అర్థమవుతుందని మాకు ఎరుక. కావున ఏమిటంటే గనక లక్ష్యం గురించి ఆలోచించండి. కాస్తంత సమయాన్ని బద్ధకం పక్కన పెట్టడానికి ఉపయోగించండి. అయితే ఈ యొక్క బద్ధకం చేరితే గనక పనులు ఆలస్యం అవుతాయి. అయితే మీ విజయము ఆలస్యం అవుతుంది. పిల్లల కార్యకలాపాలు, వారి స్నేహితుల పట్ల కఠిన నిఘా ఉంచండి. సమయానికి అనుగుణంగా మీ స్వభావంలో కూడా మార్పు తీసుకొస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆఫీసు పనుల ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. పని ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబానికి ఈరోజు సమయం ఇవ్వలేరు. సభ్యులందరి సహకారం మీకు ఉంటుంది. మీ లోపల ఈ గిలి ఉంటుంది. సరైన వాతావరణం తప్పక రాబోయే రోజుల్లో వస్తుంది. ఈరోజు మీ శ్రమ వారి కోసమే అని అర్థమయ్యేలా చెప్పండి. సమతుల్యత, సమయ పాలన, సులభమైన ప్రవాహం ఉన్న చోట ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పిల్లల నుంచి కొంచెం అదనపు అంచనాలు ఉండొచ్చు. పెద్దలు ఏదైనా పాత విషయంపై మృదువైన సలహాలు ఇస్తారు. కుటుంబ నిర్ణయాలు ఈ రోజున సహనంతో తీసుకోబడతాయి. ఒక బంధువు ఇంటికి అకస్మాత్తుగా చిన్నపాటి కలయికతో సాధ్యమవుతుంది.
ఆర్థికంగా ఖర్చు మరియు లాభము సమానంగా ఉంటుంది. అందుకే తొందరపాటు నివారించండి. ఏదైనా పాత పని పూర్తి శ్రద్ధతో పూర్తవుతుంది. ఒక ప్రాజెక్టు యొక్క చివరి తేదీ కొద్దిగా ఈరోజు ఒత్తిడి కలిగించవచ్చు, కానీ మీ మానసిక ప్రశాంతత పరిస్థితిని చక్కదిద్దుతుంది. సాంకేతిక రంగం వారికి ఏదైనా కొత్త ప్రక్రియ నేర్చుకునే అవకాశం లభిస్తుంది. నిర్వహణ రంగంలో పనిచేసే వారికి టీం సమన్వయాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. వైద్య రంగంలో వారికి రోగుల నుంచి సానుకూల స్పందన వస్తుంది. ఈరోజు ఇద్దరు చిన్న క్లయింట్లను జోడించవచ్చు. వ్యాపారంలో సహకారం ద్వారా లాభం పెరుగుతుంది. ఇంకొక వ్యక్తి ఏదైనా వ్యక్తిగత గందరగోళం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. వారికి సాయం చేస్తారు. ఇది మీ ప్రశాంతమైన స్పందన అతనికి భరోసా ఇస్తుంది. ప్రేమికుల మధ్య చిన్న విషయాలపై కొద్దిగా తేలికపాటి అసూయ కలగొచ్చు, కానీ పరిస్థితి వెంటనే సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కొత్త సంబంధాలు, సంభాషణలు నెమ్మదిగా భావోద్వేగాల లోతును పెంచుతాయి. అవివాహితులు ఏదైనా ప్రశాంతవంతమైన స్వభావం ఉన్న వారి పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని అడ్డంకులు ఉంటాయి, కానీ ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ఇతరుల మాటలు పట్టించుకోకుండా మీ నిర్ణయాన్ని మాత్రమే అత్యున్నతంగా ఉంచండి. మీరు మీ కష్టం మరియు యోగ్యత ద్వారా ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో, కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మీ నియమిత పరీక్షలు తప్పకుండా చేయించుకోండి. ఎక్కువ కోపం, ఆధిపత్యం చేరనివ్వకుండా చూసుకోండి. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబ జీవితంలో కూడా కలవరం ఏర్పడవచ్చు. అలాగే వ్యాపార కార్యకలాపాలు మెరుగుపరుచుకోవడానికి ఎవరైనా అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి తప్పకుండా సలహా తీసుకోండి. ప్రయత్నం చేస్తూ ఉండండి. అప్పటి వరకు మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మాత్రం శుభప్రదంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.